జనులకును రాష్ట్రములకును ఆయా భాషలు మాట్లాడు వారికి ఎలాగూ రాయించెను. మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. నా సముఖమున నియమించినదేమనగా నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగయుగములుండువాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టుకుండును. చదవబడిన లేఖన భాగం వాక్య ధ్యానం నిమిత్తమే దేవుడు మన వినికిడిలో భద్రము చేయును గాక. ఆమేన్. మన ప్రభువును ప్రియ రక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శుభ ప్రశస్తమైనటువంటి నామం పేరట ఈ దినము ఆహ్వానాన్ని మన్నించి చేరి వచ్చినటువంటి మరి విశ్వాస బృందానికి యావత్తులకు కూడా ప్రభునామం పేరట ప్రత్యేకమైనటువంటి వందనాలు నేను తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. రైట్, చాలా సంతోషం. ప్రారంభంలో కాస్త సీరియస్గా ఉంటాను, మెల్లమెల్లగా బాగానే ముఖము పెద్దకి చిరునవ్వు దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి ప్రభుత్వం మాత్రమే మహిమ కలుగును గాక. స్టార్టింగ్లో చాలా సీరియస్గా ఉన్నాను. మరి అది నడిపించే వాళ్ళ మీదో, పాటలు పాడే వాళ్ళ మీదో, వాయిద్యాలు వాయించే వారి మీదో, లేకపోతే సౌండ్ సిస్టమ్ మీద నాకు అర్థం కాలేదు, కానీ ఆ సీరియస్గానే ఉన్నారు. కానీ మెల్లమెల్లగా దేవుడు మీ నోట నవ్వించడం, దాన్ని బట్టి దేవుడికి స్తుతి చెల్లిస్తూ ఉన్నాను. నెక్స్ట్కి ఏదేమైనా కూడా చక్కని వేళకు సమయానికి మనం వస్తూ ఉన్నాం. ఈ ప్రత్యేకమైనటువంటి సందర్భంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతిని మీ ముందుకు తీసుకురావాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. అదేంటంటే, ఎంతమందికి దేవుడు సింహాల బోనుల నుండి దానియేలును కాపాడని తెలుసా? ఎంతమందికి దేవుడు దానియేలుని సింహాల బోనుల నుండి కాపాడాడని మనకు తెలుసు? అవునా? సింహాల బోనుల నుండి దేవుడు దానియేలుని కాపాడాడు అనేటువంటి సందర్భం మనకు తెలుసు బాగా. ఆ సందర్భం ఏంటో ఈ యొక్క సాయంకాల సమయం నేను మీ ముందుకు తీసుకొచ్చి దాంట్లో నుంచి కొన్ని ముఖ్యమైనటువంటి 3 సంగతులు మాత్రం మీ మధ్య ముచ్చటించి ఆ సమయాన్ని నేను సద్వినియోగపరచుకుని ఆశపడుతూ ఉన్నాను. అందరూ కలిసి దేవుడికి మంచి స్తోత్రం చేద్దాం. మంచి స్తోత్రం అంటే అందరం కలిసి చేతులు ఎత్తి చెప్పాలి. అందరం కలిసి మంచి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని వాళ్ళగా, మనందరికీ తెలుసు బబులోను అనేటువంటి రాజ్యం ఉండేది. ఏ రాజ్యం? బబులోను అనే రాజ్యం ఉండేది. ఆ బబులోను రాజ్యానికి రాజు ఎవరు అంటే నెబుకద్నెజరు గారు రాజుగా వ్యవహరించేటువంటి వాడు. ఆ రాజు గారి విపరీతమైనటువంటి పరిస్థితిని బట్టి, ఏంటో విపరీతమైన పరిస్థితి అంటే, ఒక విగ్రహాన్ని చేయించుకుని దాన్ని నిలబెట్టి దానికి మొక్కమని చెప్పాడు. మొక్కనటువంటి వారిని తీసుకెళ్లి అగ్నిగుండంలో పడవేస్తానని చెప్పాడు. కానీ వాక్యం చెప్తుంది, దేవుడు ఒక్కడే నిజమైనటువంటి వాడు, ఆయనకు తప్ప మరెవరికి నమస్కారం చేయడానికి వీలు లేదు అని చెప్పినటువంటి సందర్భంలో మనం గమనించవచ్చు. ఎప్పుడైతే ఆ విగ్రహాన్ని నిర్మించాడో, ఎప్పుడైతే ఆ విగ్రహాన్ని నిలబెట్టాడో, అప్పటి నుంచి కూడా ఆయన పతనం అనేటువంటిది ప్రారంభమవుతూ వచ్చింది. అంటే మెల్లమెల్లగా ఆయన కృషించిపోతూ ఉన్నాడు. ఆయన రాజ్యము కృషించిపోతూ ఉంది. మనందరికీ తెలిసినటువంటి మాటలు ఏంటో తెలుసా? గర్వమనచి గద్దెను దింపి కరులనైనా మేకవగది. అవునా? ఆ మాట ఎవరిదే? నెబుకద్నెజరు రాజు కోసం చెప్పినటువంటి మాట. గరులైనటువంటి వారిని సహితము వారి గర్వమును అణచుట కొరకు, వారి గద్దెను తిప్పుట కొరకు, వారి నోటన మట్టిని కల్పించుట కొరకు, గడ్డి తినిపించడం కోసం. అంటే కొంతమంది చూడండి ఏమంటారంటే, కాస్త గడ్డి అంటారు వాడికి అంటారు. అవునా? నిజంగానే గడ్డి. మనం చాలా సందర్భాల్లో చాలా రకాలుగా దాన్ని వ్యాఖ్యానిస్తున్నాం. కానీ కాస్త వాడికి గడ్డి పెట్టడం బుద్ధి వస్తుంది అంటే నిజంగానే గడ్డి పెట్టమని. లిటరల్ గ్రాస్, పచ్చగడ్డి, ఎండుగడ్డి మనకు బాగా తెలుసు కదా, అది పెట్టమని. దేవుడు అలాగే ఆ గడ్డి తినిపించి రాజ్యాంగంలో ఉన్నటువంటి రాజుగా ఉన్నటువంటి ఆయన దింపేస్తే, తర్వాత బబులోనుకు బెల్షాజరు అనేటువంటి ఆయన రాజు అయ్యాడు. ఎవరో? బెల్షాజరు అనేటువంటి ఆయన రాజు అయ్యాడు. రాజు అయితే ఆయన కొంతకాలం కూడా తన యొక్క రాజ్యాన్ని పరిపాలించిన తర్వాత, ఆనాటి రోజుల్లో ఒక దేశం మీదకి మరొక దేశం, మరొక దేశం మీదకి మరొక దేశం యుద్ధానికి వెళ్ళి వారిని జయిస్తే
రాజ్యాలను తెగిస్తే ఆ రాజ్యాలను, రాజ్యంలో ఉండేటువంటి ప్రజలను వీరు బానిసలుగా తీసుకుని రాజ్యాన్ని పరిపాలించేటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం. ఇలా పరిపాలించేటువంటి సందర్భంలో అక్కడ నెబుకద్నెజరు రాజు నుంచి బెల్షాజరు తర్వాత దర్యావేషు అనేటువంటి రాజు వచ్చాడు. ఎవరు చెప్పాలి ఎవరు వచ్చారు? దర్యావేషు అనేటువంటి రాజు వచ్చాడు. ఈ దర్యావేషు అనేటువంటి రాజు వచ్చేటప్పటికి అప్పటికే ఇశ్రాయేలు అనేటువంటి ప్రజలు, దేవుడి చేత ఏర్పాటు చేయబడినటువంటి జనాంగం యోధా వారు అప్పటికే బానిసత్వంలో ఉన్నారు. ఏ బానిసత్వంలో? బబులోను బానిసత్వంలో ఉన్నారు. ఈ బబులోను దగ్గర నుంచే, ఈ బబులోనులో ఉండేటువంటి ఆ నెబుకద్నెజరు రాజు దగ్గర నుంచే బెల్షాజరుకి ఆ రాజ్యం వెళ్ళింది. బెల్షాజరు తర్వాత ఆ రాజ్యము దర్యావేషుకి వెళ్ళింది. ఇప్పుడు రాజు ఎవరు? బబులోనికి 6వ అధ్యాయం వచ్చినప్పుడు రాజు ఎవరు? దర్యావేషు. ఎవరు? చెప్పాలి దర్యావేషు రాజు అయ్యాడు. ఇప్పుడు రాజు అయిన తర్వాత ఆ రాజు గారు దేశాన్ని, ప్రభుత్వాలను, రాష్ట్రాలను పరిపాలించడానికి కొంతమంది ప్రముఖమైనటువంటి వ్యక్తులను ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరంటే ట్యాక్స్ కలెక్ట్ చేసేవారు కావచ్చు, లేదంటే కనుక ఆయా ప్రాంతాలను, ఆయా స్థలాలను తిరిగి ఏమి జరుగుతుందా అనేటువంటి ఆలోచనలు తీసుకుని ఆ రాజ్యాన్ని సరిగ్గా నడిపించేటువంటి వారు కావచ్చు. ఇలాగన 120 మందిని ఏర్పాటు చేసుకున్నాడంట. ఎంతమంది? చెప్పాలి ఎంతమంది? 120 మంది. యేసయ్య శిష్యులు ఎంతమంది? చెప్పాలి యేసయ్య శిష్యులు ఎంతమంది? నిజంగా 12 మందినా? నేను అంటాను 120. యేసయ్య శిష్యులు ఎంతమంది? యేసయ్య శిష్యుల సంఖ్య, పూర్ణమైనటువంటి సంఖ్య ఎంతో తెలుసా? 120 మంది. ఈ 120 మంది ఒక సందర్భంలో విడిచి వెళ్ళిపోతే 70 మంది అయ్యారు. ఒక సందర్భం ఉంటే మరొకసారి చెప్తాను, వాక్య రుజువులు ఉన్నాయి. 70 మంది అయ్యారు. ఎప్పుడు తెలుసా? నేను వెళ్తున్నాను, మీకు ఒక ఆదరణకర్తను పంపిస్తానంటే నాయకుడు లేనటువంటి మంద మాకెందుకని కొంతమంది వెళ్ళిపోయారు. మిగిలిన 70 మంది. ఈ 70 మందితో ఆయన మాట్లాడేటప్పుడు అంటాడు కదా, ఏమో తెలుసా? ఇదిగో మీరు నా శరీరమును తిని నా రక్తమును మీరు త్రాగాలి అని అంటే వెంటనే మరికొంతమంది చెలకొచ్చుకున్నారు. ఏమో తెలుసా? ఇదేంటి, ఈయన శరీరం తిని రక్తం తాగమంటున్నాడు, మేమేమో నరమాంస పక్షులుగా కనబడుతున్నామని చెప్పి మరికొంతమంది వెళ్ళిపోతే మిగిలిన ఎంతమంది? 12 మంది మిగిలిన ఆఖరి. ప్రియమైన దేవుడి వాళ్ళు అసలు ఆలోచన చేద్దాం. 120 మందిని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఈ 120 మంది మీద నాయకులుగా ఉండడానికి 3 మనుషులను ఏర్పాటు చేసుకున్నాడు దర్యావేషు రాజు. ఏర్పాటు చేసుకున్నప్పుడు ఈ 3లో దానియేలు ప్రముఖుడైనటువంటి వాడు. ఎవరు? చెప్పాలి ఎవరు ప్రముఖుడు? దానియేలు గారు ప్రముఖుడు. అంటే వీరు 3 కంటే ఈయన పైన ఉంటాడు అన్నమాట. ఎంతమంది అయినా నాయకులు ఉండండి, 120 మంది నాయకులు ఉంటే వారికి పైన ఎవరున్నారు? 3 ఉన్నారు. ఈ 3లో ప్రముఖుడైనటువంటి వాడు ఎవరు? దానియేలు. అందరూ చెప్పాలి ఎవరు? దానియేలు గారు ప్రముఖుడు. ఈ దానియేలు గారు ప్రముఖుడిగా ఏర్పాటు చేసిన తర్వాత ఈయన ఎవరయ్యా అంటే ఇశ్రాయేలుల దేవుడైనటువంటి యెహోవాను ఆరాధించేటువంటి వాడు, యూదుడు. అంత మాత్రమే కాదు, బానిసగా ఉన్నటువంటి వాడు, బానిసగా తీసుకురాబడినటువంటి వాడు, ఒక లేబర్ పనికి వచ్చినటువంటి వాడు ఏమైపోయాడు? ఇప్పుడు రాజు తర్వాత రాజు అంతటి వాడైపోయాడు. చాలా మంది చిన్న స్థలం నుండి పెద్దవాడికి ఎదుగుతున్నప్పుడు చాలా మంది హృదయాల్లో చాలా చిన్న చూపు అనేటువంటిది ఉంటుంది. అసలు వీడు ఎలా వచ్చాడు, ఎప్పుడు వచ్చాడు, ఎలాంటి పరిస్థితుల్లో వచ్చాడు, ఇప్పుడు ఇంతటి వాడయ్యాడు? మా మీద పెత్తనం చేయడానికి, మా మీద అధికారం చలాయించడానికి, మా మీద ఏదో చేయడానికి వీడిని వెళ్ళడం ఏంటని చెప్పి ఏదో రకంగా వాడిని ఇరికించాలని చాలా మంది ప్లాన్ వేస్తూ ఉంటారు. ఇలాంటి సందర్భంగా దానియేలుని ఎలాగైనా సరే ఇరికించాలని ఈ 3 పంతం కట్టుకున్నారు. చూడండి, చాలా సందర్భాల్లో, చాలా పరిస్థితుల్లో అనని దానికి మాట పడాల్సి వస్తుంది, చెయ్యని దానికి శిక్ష అనుభవించవలసి వస్తుంది. ఎగ్జాక్ట్ గా దానియేలుని అలా అప్పగిందామని చెప్పి వీరు పన్నాగం పన్నుతూ ఉన్నప్పుడు, వీరు ప్లాన్లు వేస్తూ ఉన్నప్పుడు దర్యావేషు రాజు దగ్గరికి వెళ్ళి చెప్పారు, ఏం తెలుసా? రాజా మీకు ఒక మాట చెప్తామన్నారు. చెప్పండి ఏంటంటే, ఒక 30 రోజుల దాకా, ఎన్ని రోజులు చెప్పాలి? ఎన్ని రోజులు? 30 రోజుల దాకా ఒక శాసనం రాయి. ఏంటంటే ప్రభుత్వాలు కానీ, రాజ్యాలు కానీ, రాజులు కానీ, అందులో ఉండేటువంటి మనుషులు కానీ ఎవరూ కూడా నీకు తప్ప ఎవరికి దండమో పెట్టకూడదు అని చెప్పేసి, అంటే కాస్త లోపల కాస్త అభ్యంతరం కనిపించినా సరే అని చెప్పి ఆయన ఏం చేశాడంటే శాసనాన్ని రిలీజ్ చేశాడు. రోజులో గడిచేటువంటి గంటలన్నిటిలో కూడా
ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా రాజుగారికి ఏదో సమయాన్ని దండం పెట్టి రావాలి. ఆయన తప్ప వేరే ఎవరిని దండం పెట్టడానికి వీలు లేదు. ఇలాంటి పరిస్థితుల్లో అందరూ అలాగే చేస్తున్నారు. నేను అంటాను, యూదులలో కూడా కొంతమంది రాజుగారికి దండం పెట్టారు. ఎందుకు చెప్పనా? అక్కడ బతుకుతున్నాం, వారి భిక్ష మీద బతుకుతున్నాం, వారి కటాక్షం మీద బతుకుతున్నాం. ఒకవేళ వారిని దండం పెట్టలేదనుకో, వారి ఊర్లోంచి గెట్టేసినా లేకపోతే చంపేసినా అడిగేవారు అడిగే దిక్కు లేదని చెప్పి దండం పెట్టినటువంటి వారు కూడా ఉన్నారు. కానీ దానియేలు గారు మాత్రం రాజుగారి దండము పెట్టలే, గౌరవించేవాడు. దండం పెట్టలే. కానీ ఏం చేసేవాడు తెలుసా? రూమ్కి వెళ్ళిపోయి తలుపులు వేసుకుని కిటికీలు తీసి యెరూషలేము తట్టు చేతులెత్తి ప్రార్థించేవాడు అంట. యెరూషలేము తట్టు చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉంటే పాయింట్ దొరికింది వాళ్ళకి. దానియేలుని మూసేయడానికి దొరికిన పాయింట్ ఏంటో తెలుసా? ఈయన చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు అని చెప్పి రాజుగారి దగ్గరికి వెళ్ళి, రాజా దానియేలు అనేటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు రాజ్యంలో ప్రముఖుడు, ఆయన ఇలాంటి పరిస్థితుల మధ్యలో జీవిస్తున్నాడు, ఎలాగైనా సరే ఆయన పట్టుకోవాలని చెప్పి ఆయన్ని బంధించాలని చెప్పి రాజుగారిని ఒత్తిడి చేస్తూ ఉంటే రాజుగారు రాత్రంతా ఆలోచించాడంట, దానియేలుని అలా తప్పిద్దాం. నేను అంటాను, ఈ యొక్క సాయంకాల సమయమున ఒకవేళ ఈ వాక్యమును వింటున్నప్పుడు నా జీవితం కూడా ఇలాంటిదే, నేను కూడా ఇలాంటి పరిస్థితులు గుండానే వెళుతున్నాను అనుకునేటువంటి మనిషి నువ్వు అయితే కనుక నీకు ఒక శుభవాక్యం తెలుసా? నిన్ను రక్షించడానికి దేవుడు ఒక మనిషిని నియమించి ఉన్నాడు. అది ఏ స్థితిలో నుంచి అయినా సరే నిలబెట్టడానికి, తప్పించడానికి, పడిపోయినటువంటి వారిని లేవనెత్తడానికి, పాపములు ఉన్నటువంటి మనుషులను పరిశుద్ధులుగా చేయడానికి ఆయన ఒక మనిషిని నియమించుకుని ఉన్నాడు. రాత్రంతా ఆలోచన చేసి దానియేలుని ఎలాగైనా తప్పించాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉంటే ఈ విషయం ఎవరు తెలిసిందో తెలుసా? ఈ 120 మందికి తెలిసిపోయింది, ఆ ఉన్నటువంటి ముగ్గురుకి తెలిసిపోయింది. తర్వాత వచ్చి రాజును బలవంతం చేస్తున్నాడు, రాజా నువ్వు రాసినటువంటి శాసనాన్ని తిప్పివేయడానికి ఎవరి తరము కాదు, కాబట్టి చెప్పిన మాట ప్రకారం ఎవరైతే నీకు నమస్కరిస్తారో వాళ్ళు తీసుకెళ్లి సింహాలగూరులో పడేయాలి అని చెప్పేసి రుజువులతో సహా, ఫోటోలతో సహా ప్రతిదీ పట్టుకొచ్చి దర్యావేశ రాజు దగ్గర పెట్టేస్తే దానియేలుని పిలవమని పిలిచారు. దానియేలు గారు వచ్చారు, నిలబడినప్పుడు అడిగిన తర్వాత ఆయన నమస్కారం చేయలేదు. ఎందుకు తెలుసా? యూదులు ఈ దేవుడైనటువంటి యెహోవాకు తప్ప మరి ఎవరికి నమస్కారం చేయరు. స్తోత్రం చెప్పట్లేదు. ఎవరికి నమస్కారము చేయరు. ఇప్పటికీ కూడా నమస్కారం చేయరు. మనము యేసయ్యని పాట పాడుతున్నాం, వాళ్ళు యేసయ్యని పాడరు. ఇప్పటికీ యెహోవా దేవుడికి నమస్కారము చేస్తున్నారు. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఇక రాజుగారు చెప్పిన దానిని బట్టి తీసుకెళ్లి దానియేలును సింహాల బోన్లో పడేశారు. సింహాల బోన్లో పడేసిన ఆ బోన్లో పడవేశాడనేటువంటి ఆలోచన రాజుగారికి ఉంది. కానీ మనసులో అంతా ఒకటే బాధ. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది చదివినప్పుడు. బానిసగా వచ్చినటువంటి వాని కోసం, లేకపోతే తన దగ్గర పనిచేసే పనివాడి కోసం రాజు ఉపవాసం ఉన్నాడంట. దేవుడికి స్తోత్రం కలుగును. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. రాజు ఉపవాసం ఉన్నాడంట, రాత్రంతా మెలకువగా ఉన్నాడంట. ఉదయాన్నే లేచి, అయ్యా దానియేలా ఉన్నావా అని బయట నుంచి కేకలేస్తున్నాడు. అప్పుడు అంటాడు కదా, అయ్యా ఏలినవాడా నీకు శుభము కలుగునుగా అని చెప్తాడు. దేవుడికి స్తోత్రాలు. ఇది అక్కడ జరిగినటువంటి సందర్భం. 6వ అధ్యాయం మొత్తం మనం చదివితే ఆ అధ్యాయములు ఇవన్నీ కనబడతాయి. దానియేలు అంటాడు కదా, చూద్దాం చూడండి ఒకసారి మనం చదువుకున్నటువంటి లేఖన భాగం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 23వ వచనం. రాజును కూర్చి అతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞగా ఆజ్ఞించాడు. బయటికి తీసుకొచ్చిన తర్వాత తన శాసనాన్ని ప్రకటించడం తెలుసా? ప్రభుత్వములైనను, రాజులైనను, అధికారమైనను, మరి ఏదైనను కూడా దానియేలు దేవుడే నిజమైన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయనే జీవము కలిగినటువంటి దేవుడు, ఆయనే జీవములుండువాడు. ఆయన రాజ్యము నాశనము కాదు, ఆయన ఆధిపత్యము తుదమట్టుకుంటదే. మనుషులు కట్టుకున్న రాజ్యాలన్నీ పోతాయి, కానీ తుదమట్టుకుండేటువంటిది ఏంటో తెలుసా? దేవుని రాజ్యం అనేటువంటి మాటను
శాసనముగా రాజుగారు ప్రకటించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సమయంలో మనిషికి ఆహ్వానాన్ని ప్రకటించడానికి వీళ్ళు వచ్చి ఉన్నారు కనుక నేను కాస్త గ్యాప్ ఇస్తున్నాను. వారిని ప్రేమతో వారిని ఆహ్వానిస్తున్నాను. చేతులపై ఇంటి దగ్గరగా చెబుదామా? హల్లెలూయా. ఆ ప్రకారముగా భక్తుడైనటువంటి దానియేలు గారిని దేవుడు రక్షించడం జరిగింది. ఆమేన్. దేవుడు దానియేలు రక్షించడానికి గల 3 కారణాలు చాలా వేగంగా ఈ సాయంకాల సమయం మంచి ఉంచుతారు. యాక్చువల్గా వాళ్ళు 4 గంటలకి 4:30కి వస్తా ఉన్నారు. ట్రాఫిక్ పికప్ ఆలస్యమైపోవచ్చు. ఏదేమైనా దేవుడు వారిని దీవించునుగాక. అభ్యంతరాన్ని దేవుడు తొలగించి మరలా తిరిగి వాక్యం మీద నడిపించునుగాక. దానియేలు గారు ఇలాగా సింహాల బోనులో రక్షింపబడడానికి 3 కారణాలు ఉంటాయి. ఇందులో ఒకటి దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం డిస్ప్లే. 6వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుతున్నారు. చదవండి. చాలు. మొదటిది, దానియేలు గారు సింహాల బోనుల నుండి కాపాడబడడానికి రాజు గారి దయను పొందుకుని పనివాడి నిమిత్తము రాజు గారి ఉపవాసం ఉండడానికి గల కారణం ఏంటంటే ఆయన నమ్మకస్తుడు. అనందరూ కూడా ఎలాంటి వాడంట? ఇక్కడ వాక్యం చెప్తుంది చూడండి 4వ వచనంలో, దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు. ఈ ప్రస్తుత రోజుల్లో మనం ఎక్కడ చూసినా కుటుంబ వ్యవస్థ కానీ, భార్యాభర్తలు కానీ, పిల్లలు తల్లిదండ్రులు కానీ, సంఘము కానీ, సమాజము కానీ, వ్యాపారము కానీ, ఉద్యోగము కానీ, సంఘమైనను లేనిదేంటయ్యా అంటే నమ్మకం లేదు. ఈరోజు లేదు, నమ్మకాలు లేవు. తల్లిదండ్రులు బయటికి వెళ్తా పిల్లలు ఇంట్లో పెట్టి వెళ్తారు. ఇంట్లో పెట్టినా వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉండదు. ఎందుకు నమ్మకం ఉండదు అంటే పక్కన ఒక భయం ఉంది. పక్కన ఒక భయం ఉంది. నేను అంటాను ఆ భయం పేరే అపవాది. అనందరూ కూడా భయం పేరేంటి? అపవాది. అందుకే అపవాది గాడంట ఎప్పుడు పొంచి ఉంటాడంట, సింహము వలె గర్జిస్తూ ఉంటాడంట, ఎవరిని పట్టుకుందామని మింగేద్దామని చూస్తూ ఉంటాడంట. ఆ రోజునయ్యా దానియేలు గారు సింహాల ముందు ఉన్నాడు. ఈ రోజున మనము మన కుటుంబాలు ఏ సింహాల ముందు ఉన్నామో తెలుసా? అపవాది అనేటువంటి సింహం ముందు ఉన్నాము. అపవాది అనేటువంటి సింహం ముందు ఉన్నాము. ఈ రోజులో ఎక్కడ చూసినా లేనిది అంటే నమ్మకం లేదు, నమ్మకాలు లేవు. అందుకే భర్త పడుకున్న తర్వాత భార్య చాలా సీక్రెట్ గా ఫోన్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది. ఎందుకంటే నమ్మకం లేదు. భార్య వాష్రూమ్ లోకి వెళ్తే భర్త సెల్ ఫోన్ చూసి చెక్ చేస్తూ ఉంటాడు. కారణం ఏంటో తెలుసా? నమ్మకంగా లేదు. నమ్మకం లేకపోవటం కాదు. నేనంటాను వ్యాసం ప్రాంతంలో ఉండేటువంటి తెలుగు ప్రజలతో మాట్లాడే మాటలు తెలుసా? యావత్ తెలుగు సమాజంతో మాట్లాడే మాటలు తెలుసా? నమ్మకం లేకపోవటం కాదు, నమ్మకాన్ని మనమే పోగొట్టుకున్నాం. మన మాటలు, మన క్రియలు, మన ప్రవర్తన, మన హృదయ ఆలోచన, మన తలంపు, ప్రతి దానిని బట్టి నమ్మకత్వాన్ని కోల్పోయారు రోజు. ప్రియమైన దేవుని సంగమా, చాలా సందర్భాలు ఉద్యోగం చేసే దగ్గర కూడా మనం నమ్మరు. కుటుంబాల్లో నమ్మకాలు లేవు, ఉద్యోగ ప్రాంతాలలో నమ్మకాలు లేవు, సంఘంలో నమ్మకం లేదు. ఈ రోజు నేను అంటున్నాను దేవుని సేవకునిగా, ఇలా మనమందరం కలిసి కూడుకున్నాం, ఒక చోట కూర్చున్నాం, పక్క వారు మనం నమ్మరు. అది ఎప్పుడు తెలుస్తుంది తెలుసా? ఒక టైం వస్తుంది, అప్పుడు దాకా తెలియదు. చిన్నప్పటి నుంచి నేను సామెత నేర్చుకుంటూ వచ్చాను. నేను తెలుసా, మనిషి కడుపులో ఉండేటువంటి కుళ్ళు, పెట్ట కడుపులో ఉండేటువంటి రెట్ట బయటకు వచ్చేదాకా తెలియదంట. చెప్పరా? గట్టిగా చెప్పాలా? హల్లెలూయా. మన పక్కన కూర్చున్న వారి సంగతి మనకు తెలియదు. ఇప్పుడు ఒకవేళ కనుక అలా ఈ స్థలం ముందు కూర్చున్నటువంటి వారు ఎవరైనా ఉంటే
ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిజమే, చాలా సందర్భాల్లో మనుషులు చేస్తున్న పనులు బట్టి, మనుషులు జరిగించేటువంటి కార్యాలను బట్టి నమ్మలేకపోతున్నాం. ఒక మాటగా చెప్పాలంటే నమ్మకాన్ని మనం నిలబెట్టుకోలేకపోతున్నటువంటి సందర్భంలో దానియేలు మన ముందు ఒక మాదిరిగా ఉన్నాడు. ఏమో తెలుసా? దానియేలు గారంట నమ్మకస్తుడైనటువంటి వాడిగా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. దానియేలు ఎలాంటి వాడు? నమ్మకస్తుడు. అనంతరం ఏంటి? నమ్మకస్తుడు. నేను అడుగుతున్నాను, ఈరోజు నువ్వు తీసుకునే జీతానికి నువ్వు నమ్మకస్తురాలువేనా? ఈరోజు నువ్వు తీసుకునే జీతానికి నమ్మకస్తుడువేనా? కొన్నిసార్లు ఎవరూ లేనప్పుడు పనిచేయవలసి వస్తుంది. నమ్మకంగా పనిచేస్తున్నావా? సైడ్ అయ్యేస్తున్నావు. నమ్మకత్వం ఎందుకు తెలుసా? మనుషులు చూస్తున్నారని కాదు, మనుషులు వింటున్నారని కాదు. మనం ఎవరికి భయపడాలి తెలుసా? జీవము కలిగినటువంటి దేవునికి భయపడి బ్రతకాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మీరు చూడండి, ఇంట్లో అయినా సరే, వీధిలో అయినా సరే, ఆఫీసులో అయినా సరే, ఎక్కడ చూసినా నాట్ ఓన్లీ అవుట్ ఆఫ్ కంట్రీస్, మన ఇంటి దగ్గర కొన్ని కళ్ళు మనం పెట్టుకుని వచ్చాం. మా సంఘంలో ఒకరు ఉన్నారు, కుటుంబస్తులు, ముగ్గురు బయటే ఉంటారు. మరి ఇంటి చుట్టూరు సీసీ కెమెరాలు, ఇంటి చుట్టూ మా సంఘం పెట్టారు. ముగ్గురు ఇంటి వారు ముగ్గురు ఉంటారు. ముగ్గురు పెద్దోళ్ళు కూడా బయటే ఉంటారు. ఇంటి చుట్టూరు సీసీ కెమెరాలు పెట్టుకున్నారు. వినంతను ఈ కళ్ళు చూస్తున్నాయని కాదు, ఆ కళ్ళు చూస్తుందని భయపడి బ్రతికినప్పుడు దీనితో దేనితో పని లేదు. దేవుడికి స్తోత్రంగా ఉన్నాడు. దానియేలు గారు నమ్మకంగా ఉన్నాడు. నెబుకద్నెజరు టైంలో నమ్మకంగా ఉన్నాడు. దర్యావేషు టైంలోనే నమ్మకంగా ఉన్నాడు. బెల్షాజరు టైంలోనే నమ్మకంగా ఉన్నాడు. నమ్మకస్తుడైనటువంటి వాడు కాబట్టి ఆయన అందరికంటే ప్రముఖుడు ఏర్పాటు చేయబడ్డారు. 120 మంది నాయకులు ఉన్నారు. నాయకులకు పైన ముగ్గురు నాయకులు ఉన్నారు. వారందరికంటే పైనగా దానియేలు ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగుతున్నాడు. ఈరోజు నేను అంటాను, నువ్వు నమ్మకంగా ఉంటే నీ నమ్మకత్వం ఏం చేస్తా తెలుసా? అంచెలంచెలుగా నేను అభివృద్ధి పరచబోతుంది. దేవుడికి స్తోత్రం. ఒకవేళ నీ స్థితి కొంచెంగా ఉండొచ్చు, లేకపోతే నీ ప్రారంభం తక్కువతో ప్రారంభమై ఉండొచ్చు. ఒకవేళ ఈ రోజు ఇక్కడ కూర్చున్నటువంటి, ఈ స్థానంలో కూర్చున్నటువంటి నీ జీవితంలో ఏ దారి లేకపోవచ్చు, కానీ దేవుడి దగ్గర నమ్మకంగా బ్రతికితే, నేను అక్కడ చూడదు, ఒకసారి చూద్దాం. దేవుడి దగ్గర నమ్మకంగా బ్రతికితే సామెతల గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనం. త్వరగా సామెతల గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలిగితే దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నమ్మకమైనటువంటి వానికి దీవెనలు ఎలా వస్తాయంట? చెప్పాలి, ఎలా వస్తాయి? మెండుగా వస్తాయి. ఈ రోజున నీకు ఏమీ లేదేమో, లేక ఆధారం లేదేమో, లేకపోతే ఆశ్రయం లేదేమో, ఒకవేళ ఏ దారి కానకుండా ఉన్నావేమో, నేను చెప్తున్నాను ప్రియదేవుని సంగమా, నీవు నమ్మకస్తుడివై నువ్వు దేవుడికి, నమ్మకస్తుడివై కుటుంబానికి, నమ్మకస్తుడివై భర్తకు, నమ్మకస్తుడివై భార్యకు నువ్వు ఉండి, నమ్మకస్తుడివై సంఘానికి ఉండి దేవుడికి నమ్మకత్వాన్ని కనపరచుకోగలిగితే, నేను అంటున్నాను, తుదకు దేవుడు నిన్ను మహాభివృద్ధిని చేయబోతున్నాడు. హల్లెలూయా. దానియేలు గారు రక్షించబడడానికి మొదటి కారణం ఆయన నమ్మకస్తుడు. అలాంటి వాడు చెప్పాలి అందరూ అలాంటి వాడు. రెండో మాట చూద్దాం, చూడండి. దానియేలు 6:10. త్వరగా చదవాలి, సమయం లేదు. యథాప్రకారముగా అనుదినము మోకాళ్ళని తన ఇంటి పైగా కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవుడికి ప్రార్థన చేయించు ఆయనను స్తుతించుచూ వచ్చాడంట. రాజుగారు శాసనం చేశాడని దానియేలుకు తెలుసు. అయినా సరే ఏం చేస్తున్నాడంట? గదిలోకి వెళ్ళిపోతున్నాడు, తలుపేసుకుంటున్నాడు, కిటికీ తలుపు తెరిచి ఆ కిటికీ వైపు చేతులు ఎత్తి ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. ఏంటంటే, ఆ రోజుల్లో యూదా ప్రజలు ఎవరైతే బానిసత్వానికి కొనుక్కోబడ్డారో వారందరికీ ఒక నిరీక్షణ ఉండేది. ఏమో తెలుసా? ఏ రోజుకైనా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు. ఆమేన్. ఏ రోజుకైనా దేవుడు మమ్మల్ని విడిపిస్తాడు. ఆమేన్. ఏ రోజుకైనా దేవుడు మమ్మల్ని ఉద్ధరిస్తాడనేటువంటి ఆలోచనతోటి వారు ఎప్పుడూ కూడా దినమెల్లను కూడా వారి చేతులు
యెరూషలేము తట్టు తిప్పే ప్రార్థన చేసేవారట. దేవుడికి స్తోత్రం కలుగును. మాట చెప్పిన మీరందరూ సంఘ క్షేమం కోరుకునేవారేనా? అవునా? ఈ స్థలానికి మనం 4 దిక్కుల నుంచి వస్తాం. అవునా? స్తోత్రం చెప్పరా? ఈ సంఘానికి మనము 4 దిక్కుల నుంచి వస్తున్నాం. సంఘం క్షేమంగా ఉండాలంటే, సంఘం అభివృద్ధి అవ్వాలంటే నీవున్న స్థలం నుండి నీ చేతులు ఈ మందిరం తట్టు తిప్పి చేతులు ఎత్తి ప్రార్థిస్తే నేను చెప్తున్నాను ఖచ్చితంగా బెహరీన్లోనే దేవుడు లివింగ్ గాడ్ చర్చ్ని ఉన్నతంగా మార్చబోతున్నాడు. ఎప్పుడు మీ చేతులు 4 వైపుల నుంచి ఉన్నటువంటి వారందరూ కూడా మీ చేతులకి ఏ వైపు ఉండాలా? చాలా వైపు ఉండాలి. 4 పక్కన ఉన్నటువంటి మనుషులు చేతులెత్తి ఎటువైపు చేతులెత్తి ప్రార్థన చేయాలా? లివింగ్ గాడ్ చర్చ్ ఎక్కడైతే మందిరం ఉందో అటువైపు చేతులెత్తి ప్రార్థన చేయాలి. ఎందుకు తెలుసా? ఏదో ఒక రోజున మేము ఇండియా వెళ్ళిపోతాం, కానీ మేము వెళ్ళిన మా సంఘము దినదినము అభివృద్ధి పొందాలా, దినదినము బలపడాలా, దినదినము జీవాన్ని పొందాలా, నిశ్చయముగా పరలోక రాజ్య వారసుడిగా వారసురాలిగా చేయబడేటువంటి సంఘముగా ఏ విషయంలో కూడా రాజీ పడిన సంఘంగా దేవుడు మనం చేయాలని ఆశిస్తుంది. మన చేతులెత్తి ప్రార్థించాలి. దానియేలు గారు అలాగే చేతులెత్తి ముమ్మారు శాసనము రాసినా సరే భయపడలే. ఏమనుకున్నాడు తెలుసా? నేను ఎంతకాలం చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాను, అందుకే అన్నాడు కదా, యెరూషలేమా నీ కొరకు ప్రార్థించేటువంటి మనుషులు ధన్యులు అని చెప్పి వాక్యం చెబుతుంది. ఎవరైతే యెరూషలేము కోసం ప్రార్థన చేస్తుంటారో వారినంట దేవుడు ఆశీర్వదించేవాడిగా అభివృద్ధి చేసేవాడిగా ఉన్నాడని వాక్యం చెప్తుంది కీర్తనల గ్రంథంలో. నీకున్న అలవాటు ఏంటంటే వీళ్ళు బబులోను దేశంలో ఉండని, పారసీకుల దేశంలో ఉండని, లేకపోతే మాదియా దేశంలో ఉండని, లేకపోతే ఫిలిస్తీన్ల దగ్గర ఉండని, ఎక్కడ బానిసత్వానికి వెళ్ళినా వీరికి ఒకటే ఆలోచన ఏంటో తెలుసా? ఒక రోజున మేము వెళ్ళాలి దిక్కుకి అని దాని వైపు చేతులెత్తి ప్రార్థన చేసేవారంట. ఎందుకు తెలుసా? మేము లేకపోయినా మా గ్రామం దీవించబడాలి, మా సంఘం దీవించబడాలి, మా బిడ్డలు ఆశీర్వదించబడాలి, క్షేమం ఉండాలి, పోషణ ఉండాలి, నమ్మకస్తులుగా ఉండాలి, నిశ్చయముగా భయము కలిగి భక్తి కలిగి బ్రతకాలి అని చెప్పి ముమ్మారు ప్రార్థన చేసేవాడు. ఎన్నిసార్లు? మొదటిది దానియేలు నమ్మకస్తుడు, రెండవది దానియేలు ప్రార్థనాపరుడు. అన్నందరూ కూడా అలాంటి వాడు ప్రార్థనాపరుడు. నేను అడుగుతున్నాను ఈ రోజున నీ కుటుంబం కోసం, నీ బిడ్డల కోసం, నువ్వు విడిచి వచ్చినటువంటి వారి కోసం, సంఘము కోసమో, సమాజము కోసమో, గ్రామం కోసమో, కుటుంబస్తుల కోసమో, విడిచి వచ్చినటువంటి భర్త కోసమో, భార్య కోసమో, పిల్లల కోసమో, మనవల కోసమో నువ్వు చేతులెత్తి ప్రార్థించగలుగుతున్నావా? ప్రార్థించగలుగుతున్నావా? చాలా బిజీ. ఎంత బిజీ అంటే మనకు పరిస్థితులు బాగోకపోయినా మన కోసం మనమే ప్రార్థన చేసుకోవాలి. మనకు దొరికే ఒక సమయం ఏంటంటే శుక్రవారం సాయంకాలం 4 నుంచి 6:30. ఎవరు ఎప్పుడు వస్తారో తెలియదు, ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియదు. కాబట్టి ఇదే సమయం కరెక్ట్ సమయం ప్రార్థన ఇక్కడే చేసుకుని వెళ్ళిపోతాం. లేకపోతే పాస్టర్ గారు ప్రార్థన చేయాలా, లేదంటే కనుక ప్రార్థనా పుస్తకాలు రాసి పెడితే ముగింపులో పేరు చెప్పి ప్రార్థన చేయాలా అనేటువంటి వాటి మీద ఎక్కువ మన ఏకాగ్రతలో మన యొక్క భక్తి జీవితాన్ని మనం కట్టుకుంటున్నాం. కానీ మనం ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాన్ని చేస్తాడనేటువంటి విషయాన్ని ఎప్పుడో మర్చిపోయింది సంఘం. ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలు ఫిలిష్తీయులతో యుద్ధం చేస్తున్నప్పుడు మోషే గారు చేతులెత్తి ప్రార్థన చేశాడంట. మోషే గారు చేతులెత్తి ప్రార్థన చేస్తే చేతులెత్తి ఉంచినంత సేపు యుద్ధంలో జయమే వచ్చింది. ఎప్పుడైతే చేతులు కాస్తంత అభ్యంతరం అనిపించి దించాడో అప్పుడు జయం వచ్చిందంట. నేను అంటున్నాను ప్రియ దేవుని సంగమా, నీ కుటుంబంలో, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నీ భక్తి జీవితంలో, లేకపోతే నువ్వు ఎదురాడేటువంటి అపవాది ముందు నీకు జయం రావాలంటే చేతులెత్తే ప్రార్థన చేయాలి. అలా ప్రార్థించినప్పుడు జయము నీ వాకిట ముందు నిలబడుతుంది. దేవుడికి స్తోత్రం కలుగును. స్తోత్రం గట్టిగా చెప్తా. దానియేలు గారు చేతులెత్తి దేవుడి సంఘాలు ప్రార్థన చేసేవాడు. బుద్ధిగానే ఊరికనే ఏం తప్పించబడలే. దానియేలును తప్పించిన దేవా, దానియేలును విడిపించిన దేవా, నన్ను తప్పించు, నన్ను విడిపించంటే విడిపిస్తాడు, విడిపించే సమర్థుడే. కాకపోతే ఏంటంటే మన జీవితంలో ఒక అలవాటు ఉండాలి. ఒకటి నమ్మకంగా ఉండాలి, 2 ప్రార్థన పరుడిగా, ప్రార్థన పరురాలిగా ఉండాలి. సమయం ఏదైనా కావచ్చు.
నువ్వు ఉదయాన్నే డ్యూటీకి వెళ్ళి వచ్చేటువంటి వేళ ఏదైనా కావచ్చు, ఖచ్చితంగా ప్రభు దగ్గర ప్రార్థించే అలవాటు ఉన్నప్పుడు దేవుడు నిన్ను అంచెలంచులుగా అభివృద్ధి పరుస్తూనే ఉంటాడు. దేవుడికి స్తోత్రం కలుగును. దానియేలు గారు మొదట బానిసగా వచ్చాడు బబులోనికి. దానియేలు గారు రాజు తర్వాత రాజు అంతా అయ్యాడు. దానియేలు అక్కడే ఉన్నాడు. 3 రాజులు మారిపోయారు. నెబుకద్నెజరు మారాడు, బెల్షాజరు మారాడు, దర్యావేషు వచ్చాడు. మీరు చివరికి వెళ్ళేటప్పటికి చూడండి, దర్యావేషు కూడా మారాడు. దానియేలు మాత్రం అదే స్థానంలో ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును. ఎందుకు తెలుసా? ఆయన నిలబెడితే, ఆయన నీ పక్షమున ఆయన శాసనము నిలబెడితే త్రిప్పివేసేటువంటి నరుడు కానీ శక్తి కానీ లేదు. భక్తిగా చెప్పలు పెట్టి ప్రభుత్వాన్ని కనపరచడం. హల్లెలూయా. 3వ మాట చెప్పి నేను ముగిస్తాను. 6వ అధ్యాయము 22వ వచనం. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితే చాలు. అందరూ నా వాళ్ళు చూడండి, ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. ఎవరి దృష్టి కంటే? మొదటిది నేను మళ్ళా చెప్తున్నాను. మొదటి దానియేలు నమ్మకస్తుడు అనండి. రెండవది దానియేలు ప్రార్థనాపరుడు అనాలే. కొత్త విగ్రహాల ఉద్యోగాన్ని మాట్లాడాలి. 3వది దానియేలు దేవుని దృష్టికి అలాంటి వాడు నిర్దోషిగా ఉన్నాడు. ఎవరికి? దేవుని దృష్టి. ముగింపులో నా ప్రశ్న, మనుషుల దగ్గర ఎలాగైనా తప్పించుకోవచ్చు. ఒకవేళ తప్పు చేసినా చేయలేదని, పొరపాటు జరిగినా జరగలేదని, లేదా మనం చాలా ప్రాక్టీస్ గా పక్కోడి మీదకి నెట్టెత్తే కళ్ళతో చూసిన వాడికి కూడా అనిపిస్తుంది, ఓహో ఇతగాడు కాదు అతగాడే చేసినట్టున్నాడు. అవునా? చాలా ప్రాక్టీస్ అనమాట కొంతమంది మీద. ఎట్లాగంటే వీరు తప్పు చేసినా పక్కోడి మీదకి నెట్టెత్తే వాళ్ళు చాలా ఈజీగా నమ్మేస్తారు. నా ప్రశ్న దేవుణ్ణి మనం నమ్మించగలమా? పిల్లలారా, తల్లిదండ్రులు నమ్మించినట్లుగా దేవుని నమ్మించగలమా? భర్తను నమ్మించినట్లుగా దేవుని నమ్మించగలమా? భార్యను నమ్మించినట్లుగా దేవుని నమ్మించగలమా? అధికారులను నమ్మించినట్లుగా దేవుని నమ్మించగలమా? నీ పైన ఉండేటువంటి నాయకులను నమ్మించినట్లుగా దేవుని నమ్మించగలవా? ఒక మాట చెప్పున, ఇక్కడ మీరందరూ ఇలా కూర్చొని చాలా పరిశుద్ధంగా ఉన్నారు. బయటికి వెళ్ళిన తర్వాత మీ జీవితాలు ఏంటో నాకు తెలియదు, కానీ మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడికి మాత్రం తెలుసు బాగా. నువ్వు ఎలాంటి వాడివో, నువ్వు ఎలాంటి దానివో, నీ మాట ఏమైందో, నీ ఆలోచన ఏమైందో, నీ ప్రయత్నం ఏదో, నీ ప్రయాస ఏదో, నీ అలవాటు ఏదో, నీ దుర్వ్యసనం ఏదో ఆయనకి తెలుసు. సింహాల బోధ నుండి దానియేలు గారిని ఊరికినే దేవుడు తప్పించలేదు. ఆయన నమ్మకస్తుడు, ఆయన ప్రార్థనాపరుడు, ఆయన నిర్దోషి అయినటువంటి వాడు. ఎలా ఉన్నాడంట? దేవుడి దృష్టికి నిర్దోషిగా ఉన్నాడంట. ఈ మాట చదివినప్పుడు నాకు భయం వేసింది. మరి ఎవరి దృష్టికి నిర్దోషులుగా ఉండాలి? ఎవరి దృష్టికి నిర్దోషులుగా ఉండాలి? ఎవరి దృష్టికి నిర్దోషులుగా ఉండాలంటే దేవుని దృష్టికి నిర్దోషులుగా ఉండాలి. ఎందుకంటే ఆయన హృదయ అంతరంగ పరిశీలకుడు. దావీదుగా రాస్తూ అంటాడు, నేను ఆకాశములకు ఎక్కిపోతాను అనుకుంటున్నా, అక్కడ నీవు ఉన్నావు. నేను పాతాళంలోకి దిగిపోతాను అనుకుంటున్నా, అక్కడ నీవు ఉన్నావు. ఇక వెళ్ళిపోయి దాక్కునే స్థలం ఏదయ్యా? తప్పించుకునే మార్గం ఏది? కనపడకుండా దాక్కునేటువంటి స్థలం ఏది? ఎక్కడికి వెళ్ళినా ఎక్కడైనా ఆయన ఉన్నాడు. దెర్ ఇస్ నో ప్లేస్ ఆయన కళ్ళు దృష్టి ముందు దాక్కునేటువంటి స్థలం ఏది లేదు. కానీ ఆ కళ్ళు గుహలో ఉన్నటువంటి దానియేలును చూశాయి. ప్రియమైన దేవుని వాళ్ళరా, వాక్యం చెప్తుంది అక్కడ గుహను రాశాడు, కానీ చరిత్ర పుటలలోనికి వెళ్ళి మనం చదివితే అది ఒక అగాధమైనటువంటి స్థలం. అంటే ఒక కింద ఉంటుందన్నమాట గది. ఆ పైన వదిలేస్తారు మనుషులు అలాగే. అండ్ నేరుగా ఎక్కడికి వెళ్ళి పడతాడో తెలుసా? సింహాల మధ్యలో పడతాడు వెళ్ళి. వెంటనే పడిన వెంటనే ఇవి వచ్చి వాళ్ళని పంజాతో కొడతాయి. ఎందుకు తెలుసా? ఆకలితో ఉంటాయి. వాటికి ఏం పెట్టరు. ఆ రోజుల్లో బబులోనులో దేశంలో ఉండేటువంటి వారి పరిస్థితి ఏంటంటే, ఎవరైనా నేరం చేస్తే వారి పైశాచికమైనటువంటి ఆనందం ఏంటో తెలుసా? ఈ మనుషులు అందులో కుట్రేసేవారు. ఇదే విషయాన్ని సినిమా కూడా తీశారు. మనం స్మార్టకస్ అనేటువంటి సినిమా ఉంటుంది.
ఆ సినిమాలో ఈ పులులు వచ్చి మనుషుల్ని చీల్చుకుని తింటా ఉంటే అందరూ కూర్చొని వీక్షిస్తూ ఉంటారు ఆ ఘట్టాన్ని. అలా వదిలేసిన వెంటనే వచ్చి పెడతాయి. ప్రియమైన దేవుని సంగమా, దానియేలుగా అలా విడిచిపెట్టిన వెంటనే రెడీగా ఉన్నాయి సింహాలు. ఈరోజు నేను చెప్తున్నాను ముగింపులో, ఏ పరిస్థితి నీ దగ్గరికి వచ్చి ఉందో నాకు తెలియదు. ఏ అపవాది, ఏ మనుషుడు, ఏ ఒక్క నిన్ను పట్టుకుని నిన్ను బంధించి నిన్ను అవమానానికి, హేళనకు, నిందకు, లేకపోతే నిన్ను కృంగదీసేటువంటి పరిస్థితి ఏది పంచుందో నాకు తెలియదు. అలా పడవేయగానే దానియేలు గారు దేవుడు స్తుతించడం మొదలు పెట్టాడంట. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. ఏమో తెలుసాయ్యా, బ్రతికున్న నీ కృపే, చనిపోయినా నీ కృపే అని దేవుడిని స్తుతించడం మొదలు పెడితే, తనకున్న స్థితిలో నుంచి దేవుడిని ఆరాధించడం మొదలు పెడితే వాక్యం చెప్తుంది ఏమో తెలుసా, దేవుడు తన దూతను పంపించాడు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితే కనుక ఆయన తన దూతను పంపించాడు. ఆ అపవాది లేకపోతే ఆ సింహానికి దానియేలుకు మధ్య ఎవరున్నారు? ఇప్పుడు మధ్య ఎవరున్నారు? దూత నిలబడింది. ఖడ్గము దూసి దూత నిలబడింది. దేవుని సంగమా, ఈ రోజున ఏ పరిస్థితి నీ కలవరం పుట్టిస్తూ ఉందో ఆ పరిస్థితికి దేవుడు నిన్ను అప్పగించలేదు. కారణం ఏంటో తెలుసా? గాడ్ సెంట్ ఎన్ ఏంజెల్. ఆమేన్. దేవుడు తన దూతను పంపించాడు. ఎప్పుడో కాలగర్భంలో కలిపోవలసినటువంటి వాడు, ఎప్పుడో జనముల మీద మర్చిపోవలసినటువంటి వాడు, లేకపోతే కలిగిన నిందకు, కలిగిన అవమానానికి ఏం చేస్తాడులే, ఏం చేయగలదులే అని అనుకునేటువంటి మనుషులకు మీకు మధ్యన నిలబడినటువంటి వాడు నేను ప్రకటిస్తున్న ప్రభువు అయిన యేసుక్రీస్తు. నూతన నిబంధన కాలానికి వచ్చేటప్పటికి ఆయన పంపించినటువంటి దూత, ఆయన పంపించినటువంటి మధ్యవర్తి ఎవరో తెలుసా? నేను ప్రకటిస్తున్న నజరేయుడైనటువంటి యేసు మాత్రమే. దేవుడికి స్తోత్రం. ప్రియమైన దేవుని వాళ్ళంటే దేవుని సంగమా, నేను ముగిస్తున్నాను. మన పరిస్థితులకు మనకి మధ్యవర్తిగా ఉండడానికి దేవుడు తన దూతను పంపించాడు. ఆ దూత ప్రభువు అయిన యేసు నేను ప్రకటిస్తున్నాను. ఆయన నీ ముందుండాలన్నా, ఆయన నీకు జయమివ్వాలన్నా, నీ ద్వారా ఆయన నామము మహిమపరచబడాలన్నా నువ్వు నమ్మకస్తురాలిగా ఉండాలి. నీవు ప్రార్థన పరురాలిగా ఉండాలి. చివరిగా నీవు నిర్దోషిగా ఉండాలి. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. ఈ రోజున ఒంటరి వాడు నువ్వు అనుకుంటున్నావు, కానీ నీ పక్షమున రాజ్యం ఆడేటువంటి వాడు ఎవడో తెలుసా? నజరేయుడైన యేసు. నిలబడిన పనులు కూడా కళ్ళు మూసుకోండి. అదేంటోనండి, కుటుంబ జీవితంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, మరి ఎక్కడైనా నేను నమ్మకంగానే ఉన్నాను, కానీ నా వారు నమ్మకంగా లేదయ్యా, అదే నా బాధట అనేటువంటి భారం నీదైతే ప్రార్థించు. ఎందుకంటే వారికి నీకున్న మధ్యవర్తిగా ఈరోజు నీ యేసే ఉన్నాడు. దానియేలు నమ్మకంగా ఉన్నాడండి. ప్రభు సన్నిధిలో ముమ్మారు ప్రార్థించేవాడంట. యెరూషలేము తట్టు తిరిగి ప్రార్థించేవాడంట. ఈ రోజున నీ కుటుంబము, నీ సంఘము క్షేమం కోసం, అభివృద్ధి జీవం కోసం, నువ్వు కోరేటువంటి క్షేమము కలిగి నీ బిడ్డలు వర్ధిల్లడం కోసం, అమ్మా దినమునకు కుమారైన చేతులెత్తి నీ బిడ్డల కోసం, నీ కుటుంబం కోసం, సంఘం కోసం ప్రార్థన చేయి. చాలా సందర్భాల్లో మనుషుల చేత మనుషులు అనిపించుకునే ప్రయత్నం చేస్తావు, కానీ ఈ రాత్రి దేవుని సేవకు నేను చెప్తున్నాను, దేవుడిని మెచ్చుకోవాలి. దానియేలును దేవుడు మెచ్చుకున్నాడంటే, దేవుడే దానియేలు నిర్దోషినిగా ఎంచితే సింహాలు ఏమి చేయలేకపోయాయి. ఈ రోజున సింహము వంటి పరిస్థితులు, గర్జించి నేను చీల్చి చెన్నాడేటువంటి సంగతులు, హృదయములో నెమ్మది లేకుండా కలవరం పుట్టించేటువంటి పరిస్థితులు ఏమైనా నాకు తెలియదు, కానీ నేను చెప్తున్నాను, ఈ ముందుంచబడినటువంటి సింహము వంటి అపవాది చేత నడిపింపబడుతున్నటువంటి మనుషుడైనా పరిస్థితి అయినా
నీ ముందు ఖడ్గము చూసి నిలబడినటువంటి వాడు ఇమ్మానుయేలు దేవుడు, నీకు తోడుగా ఉండేటువంటి వాడు, నీ పక్షమైన వ్యాఖ్యమాడేటువంటి వాడు, మానక ప్రతినిత్యము తండ్రి గుడి పార్శ్వమున కూర్చుని విజ్ఞాపన చేసేటువంటి యేసుని మనం కలిగి ఉన్నాం. అడిగినవా యేసయ్యా, నమ్మకంగా బ్రతికడే గొప్పవి ప్రార్థించి ఆత్మని నీ దృష్టికి నిర్దోషిగా ఎంచబడేటువంటి సహాయం విషయం రోజు దగ్గర మనం అడుగుదాం. ఒక నిమిషం ప్రతి వారు కూడా ప్రార్థించండి. అందరూ 2 చేతుల ఆకాశం వైపు చూద్దాం. అందరూ 2 చేతుల ఆకాశం వైపు చూద్దాం. ఒకసారి నీ పరిస్థితి ఏంటో ప్రభువుకి చెప్పి రాత్రి ఈ రాత్రి నీ పరిస్థితిని ప్రభువుకి చెప్పు. దేవుని సేవకునిగా ఆత్మ కలిగిన వాడిగా చెప్తున్నాను, ఈ అక్టోబర్ నెల అయిపోయే లోపలనే దేవుడు మీ జీవితంలో అద్భుత విషయం ఉండాలి. ప్రతి వారి చేతులను ప్రార్థించండి. అయ్యా, నా స్థితి ఇది, నా పరిస్థితి ఇది, నాకున్న కష్టం ఇదయ్యా, నాకున్న భారం ఇదయ్యా అని చెప్పి ప్రతి వారు ప్రార్థించండి. నిజమే, చాలాసార్లు నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాం, నిర్దోషులుగా ఉండలేకపోయాం, చాలా ప్రయత్నించావు కానీ దోషమైపోయావు, తప్పుదం లేదు కానీ దోషమైపోయావు, ఏ పొరపాటు నీది లేదు కానీ నిందించబడుతున్నావు. ప్రార్థించేద్దాం, ప్రార్థించేద్దాం. యేసయ్యా, ఈ సన్నిధికి వస్తున్నది దృష్టించమని అడుగుతాం, దరిచేర్చమని అడుగుతాం. పరిశుద్ధమైన మంత్రి నీకే వందనాలు. ఎంతవరకు కూడా నీ వాక్యం విషయంలో నాతో మాత్రం మీరు మాట్లాడుతూ వచ్చారు. దానియేలు వలె మేము నమ్మకస్తులమై ప్రార్థనాపరులమై నిర్దోషులుగా ప్రభువు సింహాల బోనునైనను జయించగలిగే శక్తిని మనం కోరుతున్నాను. మా ద్వారా నీవు మహిమపరచబడాలి. రాజులు, ప్రభుత్వాలు, రాజ్యాలు సమస్తము కూడా ప్రభువా నీ నామము ప్రకటించబడాలి. అంటే కృపను మా అందరికీ ఇవ్వమని నేను తగ్గించుకుని నామం యేసు నామములో అడుగుచున్నాను.